భగవంతుడా, ఏంటయ్యా ఈ శిక్ష? భగవంతుడా, ఏంటి నాకీ పరీక్ష? ఏదో జన్మలో పాపం చేసుకుని ఉంటాను. అందుకే ఇలా నా కూతురు జీవితం బాగు చెయ్యాలనుకుంటే కొడుక్కి ఉరి శిక్ష పడుతుంది. కొడుకుని కాపాడుకోవాలనుకుంటే కూతురు జీవితం నాశనం అవుతుంది. ఎలాగయ్యా? రెండు కళ్ళ లాంటి ఇద్దరు బిడ్డలు, ఒక కన్ను కాపాడుకుంటే ఇంకొక కన్ను పోతుందంటే ఏం చెయ్యాలి? ఏ కన్ను కాపాడుకోవాలి? ఏ కన్ను పోగొట్టుకోవాలి? దేవుడా, ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఇలాంటి పరిస్థితి రాకూడదయ్యా. విశాలాక్షి, నువ్వు కన్నీళ్లు పెట్టుకుని లాభం లేదే. దీనంతటికీ కారణం ఆ తులసియే. అది ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మనకన్నీ కష్టాలే. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళం బాధపడుతూనే ఉన్నాం. అది ఇల్లు వదిలి వెళ్లిన రోజే మన కంట్లో కన్నీళ్లు ఆగిపోతాయి, ఈ ఇంట్లో కష్టాలు తీరిపోతాయి. అర్థమైందా? ఊరుకో విశాలాక్షి. అటు కూతురి భవిష్యత్తు, ఇటు కొడుకు జీవితం, రెండిట్లో నువ్వెటూ తేల్చుకోలేకపోతున్నావు గాని నేనొక్క మాట చెప్పనా? హరీషు అమాయకుడే కావచ్చు కానీ తన తల్లికి తన కడుపున పుట్టిన బిడ్డ కన్నా ఎవరూ ఎక్కువ కాదు, కాకూడదు. హరీష్ లోపలికెళ్ళినా మన కీర్తికి భవిష్యత్తుంటుంది. కాని వాడు బయటకొస్తే మన సిద్ధు బ్రతికుండడు. విశాలాక్షి, ఇంకేం ఆలోచించకుండా సిద్ధుని కాపాడుకో. అప్పుడు నీ కొడుకుతో పాటు నా కొడుకు ప్రాణాలు కూడా నిలబెట్టిన దానివవుతావు. దయచేసి. అత్తయ్య, నా సిద్ధు నాకు దూరమైన మరుక్షణం నీ భర్త నీకు దూరం అవుతాడు. చెప్పండి సాయి గారు. కొంప మునిగిపోయింది సార్. ఏంటి, ఏమైంది? ఆ యాక్సిడెంట్ కేసు ఫైలు మిస్ అయింది సార్. ఏంటి నువ్వు అనేది? ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన కారు నెంబరు, డేటు, టైము, మిగతా డీటెయిల్స్ అన్నీ ఆ ఫైల్లోనే ఉన్నాయి సార్. రై సిద్ధు, చూసుకోరా, చూసుకో. ఖుషి, అంత ఇంపార్టెంట్ ఫైల్ ఎలా మిస్ అయిందయ్యా? ఒకరోజు కొంతమంది స్టేషన్లో బాంబు పెట్టారని మమ్మల్ని బెదిరించారు.
తర్వాత బాంబ్ స్క్వాడ్ పేరుతో స్టేషన్లోకి వచ్చి చాలా హడావుడి చేశారు సార్. కానీ వాళ్ళు వచ్చింది ఆ ఫైల్ కోసమేనని నాకిందాకే అర్థమైంది సార్. అయితే ఇది ఖచ్చితంగా ఆ తులసి పని అయి ఉంటుంది. సార్ 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 అయ్యయ్యో సార్ సార్ బాంబు మీరు ఎందుకు వస్తున్నారు లోపల? మీరు వెళ్ళిపోండి. ఇట్స్ వెరీ డేంజరస్. వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళండి. వెళ్ళండి. మేము చూస్తాం. బయటికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. అవును సార్, తన ఇంకో ముగ్గురిని వెంట పెట్టుకొచ్చింది. ఆ ఫైల్లో ఉన్న డీటెయిల్స్ పట్టుకుని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి హరీష్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయటం పెద్ద కష్టం కాదు సార్. ఏంటయ్యా నువ్వనేది? ఆ ఫైల్స్తో హరీష్ గారిని విడిపించేయొచ్చా? అవును సార్. నో, వాడు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. వాడు బయటికొస్తే సిద్ధు లోపలికెళ్తాడు. సరే, నువ్వు ఒక పని చెయ్యి. వాణ్ణి వెంటనే లేపే. సార్, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఎంత కావాలన్నా ఇస్తాను. వాడు ఇంకొక క్షణం కూడా బ్రతుకుండడానికి వీల్లేదు. ఆ హరీష్ గారిని ఫినిష్ చేసి నాకు ఫోన్ చేయి. దేవుడా, కొంప తీసి వినేసిందా? ఏంటి నాన్న, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? అంటే నువ్వేం వినలేదమ్మా? నేనేం వినలేదు నాన్న. అయినా ఎవరితో మాట్లాడారు? ఏం లేదమ్మా, కార్యకర్త ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా అంతే.